ఎందుకు తండ్రి అనే చనువుతో ఉండరు? అలా ఎందుకు అనుకుంటున్నావు? అది గౌరవం కావచ్చుగా. గౌరవంలో భయం ఉండదు. పొరబడుతున్నావు. గౌరవానికి పునాది భయం. చిన్నప్పుడు పాఠం నేర్చుకోకపోతే గురువు తిడతారన్న భయం ఉంటుంది. ఆ భయంతో వృద్ధిలోకొస్తాం. వచ్చాక ఆ విలువ తెలిసాక కలిగేది గౌరవం. అందుకే అన్నాను గౌరవానికి పునాది భయమని. అంటే మీరు వాళ్ళ గురువా? తల్లి తండ్రి అయిన వాణ్ణి గురువు కాలేనా? మొదట గౌరవిస్తారు, తర్వాత ప్రేమిస్తారేమో. వాళ్ళు భయపడుతూ ఒక విధమైన ద్వేషంతో గడుపుతున్నారేమో. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తున్నావు. క్షమించాలి, మీకిష్టం లేందే కావచ్చు, కానీ ఇంట్లో జరుగుతున్న విషయాలే మాట్లాడుతున్నాను. రంగా మీకు భయపడతాడు. ప్రశాంత్, శరత్, శాలిని వీళ్లంతా కూడా భయపడుతున్నారు. పల్లవి ద్వేషిస్తుంది. రాగిణి ద్వేషమో భయమో తెలియని చిత్రమైన ఫీలింగ్స్తో ఉంటుంది. నువ్వు కొత్తగా వచ్చావు మల్లిక. నీకు తెలిసింది తక్కువ. మేమంతా ఒకే ఇంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉంటున్నాం. ఎవరి ప్రవర్తన వాళ్ళదైనా ఎదుటి వాళ్ళని బట్టి ప్రవర్తించడం ఇక్కడ అలవాటు. అది బయట వాళ్ళకి విచిత్రంగా ఉండొచ్చు. అయినా కుటుంబం అన్నది అలాగే ఉంటుంది, ఉండాలి కూడా. ఆ అనుభవం లేనిదాన్ని. కుటుంబం గురించి నేను ఆర్గ్యూ చేయను, కానీ ఈ కుటుంబం నా కుటుంబం కావాలని కోరుకుంటున్న దానిగా ఓ కోరిక. ప్రార్థన్ని మళ్ళీ ఇక్కడికి రప్పించే విషయం మీరొకసారి ఆలోచించాలి. తప్పు చేసిన వాళ్ళు దాన్ని దిద్దుకోవాలి. దానివల్ల శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు కాదు. నాకు నిద్ర వస్తోంది, పడుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, పల్లవి గారు ఉన్నారా? ఒక్క నిమిషం మేడం, మీకోసం ఎవరు వచ్చారు? నువ్వు పెట్టు. హాయ్ పల్లవి. హాయ్. నేను కిషోర్ని, గుర్తుపట్టలేదా? అదే సూర్య, మహేష్, కిషోర్. ఓ కిషోర్, ప్లీజ్. థ్యాంక్ యూ. అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయావు కిషోర్. సరే, ఏం చేస్తున్నావు? ఐఎమ్ ఇంజనీర్, జస్ట్ మ్యారీడ్. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? నో థ్యాంక్స్. చెప్పు, ఏంటి ఇలా వచ్చావు? అదే మీకు విషయం చెప్దామని. సూర్య. సూర్యనా? తను మేడం,
లిస్ట్ చెక్ చేశారా? ఇంకా లేదు, ఓ గంట పడుతుంది. అది అర్జెంట్ అంట మేడం. ప్లీజ్, సీరియస్ విషయం మాట్లాడుతున్నాను. గంట తర్వాత ఇస్తాను. సూర్య, మీకు సూరి కనిపించాడా? లేదు. ఏ? వాడు ఇక్కడే ఉన్నాడు. ఇదేం విడ్డూరమే తల్లి, తుంపర్లకు తడవడం ఏమిటి, తుమ్ములు ఆకుండా రావడం ఏమిటి? ఆ థర్మామీటర్ కొరికేవు. ఇలా ఇవ్వు. 100 ఉంది. ఉండదు మరి, ఆ తుమ్ములు చూస్తేనే తెలుస్తుంది లోపల ఎంత జ్వరం ఉందో. రారా, ఆవిరి పట్టు. త్వరగా పట్టమ్మా, నీళ్లు చల్లారిపోతున్నాయి. ముఖానికి ఆవిరి తగలనివ్వు, గట్టిగా పీల్చు. ఇలా ఉత్త వేడి నా మొహాన్ని పడేసే బదులు కాస్త జెండు బామ్ కూడా ఇచ్చుంటే సుఖంగా ఉండేది కదమ్మా. ఆ జెండు బామ్ ఇటీ. నిన్నే వినిపిస్తుందా లేదా? ఇవ్వు. నిన్నేనమ్మా, త్వరగా ఇవ్వు. ఏంటి వాగుతున్నావు? ఆ పాడు వర్షంలో తడవద్దంటే విన్నావు కాదు. ఇప్పుడు చూడు, అనుభవించు. అయ్యో, అబ్బబ్బా, నీకెన్నిసార్లు చెప్పాలమ్మా నేను వర్షంలో తడవలేదు అని? కిటికీ తలుపులు తెరిచిపెట్టాను అంతే. మీరెప్పుడొచ్చారు? అదేనండి, మీరు కిటికీ జల్లులో నుంచి తడిచానని అందమైన అబద్ధం చెప్తున్నప్పుడు. చాలండి నవ్వింది. ఎందుకు వచ్చారు? ఇదిగోండి, ఇవి ఇద్దామని. అదేనండి, టాబ్లెట్స్. ఇవేమో జలుబు దగ్గుకి, ఇదేమో జలుబు దగ్గు జ్వరానికి, ఇదేమో జలుబు దగ్గు జ్వరం తలనొప్పికి, ఇదేమో జలుబు దగ్గు జ్వరం తలనొప్పి మళ్ళీ ఒళ్ళు నొప్పులు కూడా అండి. ఇదేమో బలానికండి. ఇవన్నీ వేసుకుంటే త్వరగా తగ్గుతాయండి. అదేంటండి, ఇంకా ఏమైనా కావాలా?
పల్లవి, పల్లవి, ఏంటమ్మా, ఏమైంది? వదినా, సూరి సిటీలోనే ఉన్నాడట. అవునా? ఎవరు చెప్పారు? ఎప్పుడొచ్చాడంట? ఎప్పుడొచ్చాడన్న దాని గురించి కాదు వదినా, నన్నెందుకు కలవలేదు అన్న దాని గురించి నా బాధ. ఏంటి పల్లవి ఇది? ఇంత చిన్న విషయానికే అంతలా వర్రీ అయితే ఎలా? ఏదో ప్రాబ్లం ఉండుంటుంది. లేకపోతే నిన్ను కలవడానికి ఎందుకు రాడు చెప్పు? అలా జరగడానికి ఎంత స్కోప్ ఉందో, నన్ను కలవకుండా ఉండడానికి కూడా అంతే స్కోప్ ఉంది. అవునా? అంటే కావాలనే నిన్ను కలవకుండా ఉన్నాడనా? అలా చెయ్యాల్సిన అవసరం తనకేముంది పల్లవి? మనసు మార్చుకొని ఉండొచ్చుగా వదినా. ఇన్నాళ్ళు నా కోసం ఎందుకు వెయిట్ చేయాలని వేరే నిర్ణయం తీసుకునుంటే చూడు, అనవసరంగా ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. సూర్య అలా చేస్తాడని నాకు అనిపించట్లేదు. అతను తప్పకుండా వస్తాడు. కానీ అతను వస్తే మీ నాన్నగారు మళ్ళీ గొడవ పడకుండా ఉంటారా అని ఆ విషయం గురించి ఆలోచించు. నేనేం అప్పట్లో 19 ఏళ్ల అమ్మాయిని కాదు ఆయన నిర్ణయానికి బాధపడుతూ కూర్చోడానికి. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే అనుభవం ఉన్నదాన్ని. ఎలా బతకాలో, ఎవరికోసం బతకాలో తెలిసిందాన్ని. నీకంతా మంచే జరుగుతుంది. రాగిని, ఈ నవల చదివావా? ఎంత చిరాగ్గా ఉందంటే. చిరాగ్గా ఉందంటూ మళ్ళీ చదవడం ఎందుకు? సీరియస్ కథను పైన రాశారు. లోపల ఎంత కామెడీ ఉందో తెలుసా? అసలు కథకి పేరుకి సంబంధం లేదనుకో. ప్లీజ్. ఏమైంది రాగిని? మీకసలు ఈ ఇంటి గురించి, ఇంట్లో విషయాల గురించి పట్టదా? మీరు ఇంటికి పెద్ద కొడుకా, పేయింగ్ గెస్టా? ఏమైంది రాగిని? మల్లికతో మళ్ళీ ఏదైనా గొడవ? మల్లిక మల్లిక మల్లిక
అది తప్ప మీ నోట్లో వేరే మాట రాదా? ఈ ఇంట్లో ఆవిడగాక ఇంకా చాలా మంది ఉన్నారు. మీ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, భార్య, పిల్లలు. వీళ్ళెవరు మీకు అసలు మనుషుల్లా కనిపించరా? ఎందుకు బ్రతుకుతున్నావా అన్న బాధతో బతుకుతున్నారండి ఈ ఇంట్లో మనుషులు. కాస్త వాళ్ల గురించి కూడా పట్టించుకోండి. నిర్ణయం తీసుకునే అధికారం లేనప్పుడు మౌనంగా ఉండడం ఒక్కటే దారి రాగిని. సరే, అసలేమైంది? పల్లవి బాధపడుతోంది. ఎందుకు? సూర్య ఊళ్ళోకొచ్చాడంట. అందుకు బాధపడ్డం. పల్లవిని కలవలేదంట. ఎందుకలా? తనకి తెలీదు, తెలుసుకునే దారి లేదు. 8 ఏళ్ళు అందరికీ దూరంగా, అన్నిటికీ దూరంగా గడిపింది. ఒక్కటే ధ్యాసగా బతికింది. ఇంతగా ఆ దేవుణ్ణి గురించి ఆలోచించిన దాసుడయ్యేవాడు. ఆ మాత్రం జాలి కూడా లేదా కుర్రాడికి? అంటే సూర్య మర్చిపోయాడో మారిపోయాడో తెలీదు. పల్లవి మాత్రం మనిషి కాలేకపోతోంది. అలా కాదు, పల్లవికి అన్యాయం జరగదు. ఏ రకమైన న్యాయం జరుగుతుందని మీ ఉద్దేశం? పల్లవి ప్రేమగా, మావయ్య గారి నిర్ణయానికా? ఆయన పల్లవికి చెడెందుకు చేస్తారు రాగిని? ఆయన కావాలని చేయకపోవచ్చు, కానీ తెలియకుండానే జరుగుండొచ్చుగా. ఆయన మంచి అనుకుంది పల్లవికి చెడు కావచ్చు కదా. ఆ టైంలో 8 ఏళ్ల క్రితం సరైన నిర్ణయం తీసుకునే వయసా పల్లవిది? చూడండి, జరిగింది తవ్వుకుంటే ప్రయోజనం లేదు. ఇప్పుడేం చెయ్యాలో అది ఆలోచించండి. నాన్నగారు మీ నాన్నగారు 8 ఏళ్ల క్రిందటే నిర్ణయం తీసేసుకున్నారు. ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. రాగిని, ఓ కప్పు కాఫీ ఇస్తావా? తల పగిలిపోతుంది.
చాలా థ్యాంక్స్ రాధా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. భలేదానివే. నువ్వు చేసిన సహాయం ముందు ఇది చాలా చిన్నది. ఈ రోజుల్లో ఇంతలా సహాయం చేసేవాళ్ళెవరు? అది మాలాంటి వాళ్ళకి. అర్చన బెంగ పెట్టుకుంటుందేమో. దాని మొహం. అదింకా చిన్నపిల్ల. నెల తిరిగేసరికి నిన్న అమ్మ అని పిలుస్తుంది. సరేనా? ఇన్నాళ్ల నుండి చూస్తున్నావు గదా, అది మా ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ ఉంటుంది. నువ్వంటే దానికి చాలా ఇష్టం. కాదు ప్రార్థన, ప్రేమించడం అంటే క్షమించడం. అవసరమైనప్పుడు ప్రేమని పంచాలి. ఆలోచించండి.